ఐ లవ్ యూ రాశి. ఎంతసేపు బాస్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? అవును బాస్. అమ్మాయిలు అంతే బాస్, లేట్గానే వస్తారు. సారీ, అర్థం కాలేదు. అమ్మాయిలు పక్కా లేట్గా వస్తారు బాస్. ఎలా గెస్ చేసావు అంతలా? సింపుల్ బాస్, ఆకాశంలో ఒకడే చూసుకుంటూ మురిసిపోతున్నాం అంటే దాని వెనకాల ఆ అమ్మాయి ఉందని అర్థం బాస్. సినిమాలు వాయిస్తావు అనుకుంటా. అఫాడిస్తున్నా బాస్. చాలా ఇష్టం అనుకుంటా తనంటే. చాలా బాస్, చాలా అంటే చాలా. బై ద వే ఐఎమ్ నంద, గౌతమ్ నంద. చరణ్. రామ్ చరణా? సాయి చరణ్. పద బాస్, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. పద. గర్ల్ ఫ్రెండ్ ఉందా బాస్ నీకు? గర్ల్ ఫ్రెండా బాక్క? అలా ఎలా గౌతమ్? ఒక అమ్మాయి అంతలా నచ్చేస్తుంది. అందరి నుంచి తెలియదు కానీ తను మాత్రం నా దేవత బాస్. నా కళ్ళతో చూడు బాస్. సేమ్ ఎక్స్పెక్టెడ్ డైలాగ్ బాస్. నీకు ఒక క్వశ్చన్ బ్రో. అడుగు బాస్. ఈ విశాలమైన ప్రపంచంలో అందమైనవి ఏవి? ఫ్లవర్స్, అందం, పరిమళం, ఫ్రాగ్రెన్స్. రెండు ఒకటేరా యదవా? మరి ఫ్లవర్స్లో? రోజెస్. ఐ ఫీల్ దే ఆర్ బ్యూటిఫుల్. ఎగ్జాక్ట్లీ నాకు అంతే బాస్. కానీ ఆ ఒక్క క్షణంలో నా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకు బాస్? నిజం కాదనిపించింది బాస్. ఇంతకీ నేను ఎవరి పేరు చెప్పలే? రాశి, నా అందాల రాశి. హే, నా ఫ్రెండ్ ఎవరి పేరు కూడా అదే తెలుసా? వాడు ఒకసారి తన మీద కవిత్వం చెప్పాడు. అబ్బా. నమస్తే అన్న. రూల్స్ తెలుసుగా? తెలుసన్నా. సీనియర్స్ ఏం చెప్తే చేయాలి. తెలుసన్నా. చేస్తావుగా? వెళ్ళి డ్యాన్స్ అయిపో. అంతే అన్న, డ్యాన్స్ తెలియదన్నా. సరే, ఏమొచ్చు నీకు? నాకు చెప్పరా. ప్రార్థన వచ్చన్నా. సరే చెయ్యి. అంటే కొంచెం లేట్ అవుతుంది, తప్పదా? ఏ రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, తాగడానికి బకాడి ఫుల్ ఇచ్చావు, నంచుకోవడానికి ఆలు చిప్స్ ఇచ్చావు, అలాగే మిక్స్చర్లు ఇచ్చావు. అదే చేత్తో ఈ స్టేట్లో ఉన్న 10 కోట్ల మందికి, అలాగే మన కంట్రీలో ఉన్న 100 కోట్ల మందికి, అదే చేత్తో ఈ ప్రపంచంలో ఉన్న, అంటే నాకు నంబర్ సరిగా లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావని. అంటే యాసిడిసే కాదు, వాళ్ళు ఏది తాచేది, బ్రాండీలు, విస్కీలు, బియర్లు, అలా ఇస్తావు. ఎందుకంటే యూఆర్ బేసిక్లీ ఏ గాడ్, వెరీ గ్రేట్ గాడ్. అంతే. నా ప్రార్థన మీకు కొంచెం కొత్తలాగా అనిపించు. కొత్తగానా? చాలా చెత్తగా అనిపించింది. ఈ కవితలన్నీ మాకు కామనే తమ్ముడు. నువ్వేమో దేవుడి పైన రాసావు, మా వాడు ఏంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రాశి పైన రాశాడు. మొన్నే 3 days బ్యాక్ అదేదో రాసావు. మనం వినేసాం కదా అన్న, మళ్ళీ ఎందుకు? నువ్వంటే వినేసావురా, కానీ తమ్ముడు వినొద్దు. నానా ప్లీజ్ అన్నా, నా కోసం ఒక్కసారి. హరీష్, బాగా మాట పెట్టేస్తున్నారా? నీకోసం ఒకసారి చెప్తాగా. రాశి, నా అందాల రాశి, అడగకుండానే కనిపించావు, అడుక్కుంటే ప్రేమించావు, ఎయిర్టెల్ నెంబర్ ఇచ్చావు,
బ్యాలెన్స్ అంతా నాది వేయించు షాపింగ్లు అంటూ కార్డులు గీకావు, అబ్బా పార్టీలు అంటూ పర్సు పీల్చావు, పిప్పి లేపావు. అట్నా రాశి, నా బంగారు రాశి. ఆహా చూసుకోవడానికి అద్దం ఇచ్చావు, పూసుకోవడానికి పౌడర్ ఇచ్చావు, గీసుకోవడానికి రేజర్ ఇచ్చావు, పంచుకోవడానికి ప్రేమనిచ్చావు. రాశి, కోపం వస్తే కౌగిలించావు, మూడేస్తే బుద్ధి ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. అట్నా కానీ ఎందుకే ఎంట్రీని తాగి చచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు. అబ్బా బాధపడకురా, నెక్స్ట్ జన్మలో నీదే. సరే కానీ మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్న. ఇట్స్ ఓకే క్యారీ ఆన్. ఎందుకంటే ఒకరోజు నాకు ఎంతో ఇష్టమైన రోజెస్ని చూస్తున్నాను బాస్. ఆ క్షణం ఆ రోజెస్ని తాకిన చేతి స్పర్శ, ఆ రోజెస్ మర్చిపోయాయో లేదో తెలియదు కానీ నేను మాత్రం మర్చిపోలేదు బాస్. ఆ క్షణం ప్రపంచంలో రెండు అందాలు చూస్తున్నాను. ఒకటి రోజ్, రెండు తనా బాస్. కాదు బాస్, ఒకటి తను, రెండోది కూడా తనే బాస్. టచ్ చేసావు బాస్. ఊహించుకోవడానికి బాగుంది గౌతమ్. నువ్వు ఫేట్ని నమ్ముతావా? అదే విధి. ఓ లేదు బాస్, బట్ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ కోఇన్సిడెన్స్. బోరు కొడుతున్న క్లాస్లో తనని చూసేంత వరకు నేను నమ్మలేదు బాస్ ఫేట్ ఉందని. అదేంటి బాస్, ఎప్పుడూ చూడలేదా? లేట్ జాయినింగ్ అతను. కాదు బాస్, నేను లేట్ జాయినింగ్. సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ క్లాస్, సేమ్ ల్యాబ్ బ్యాచ్. నా అదృష్టానికి ఎగ్జామ్స్కి కూడా తను నా ముందే బాస్. తన వల్ల ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయా. సో అలా 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 ఫ్రెండ్స్ అయ్యాం. సో ఫ్రెండ్స్ అయ్యారనమాట ఫైనల్గా. ఒక ఫ్రెండ్గా తనలో ఏం నచ్చింది బాస్? ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? తనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం బాస్. చాలా బాగా చూసుకుంటుంది. అది చూసి చెప్పొచ్చు తను ఎంత కేరింగో. అందరూ పేరెంట్స్ని ఇష్టపడతారు, కొంతమంది లవ్ చేస్తారు. మోర్ దాన్ దట్ షీ రెస్పెక్ట్స్ దెమ్. అది చాలు బాస్ నేను పెళ్లి చేసుకుంటే నా పేరెంట్స్ని ఎలా చూసుకుంటుందో చెప్పడానికి. అన్నింటికి మించి తన స్మైల్. ఐ వాజ్ ఇన్ లవ్. నేను ప్రేమలో పడ్డాను. అంతా బాగుంది గౌతమ్, ఇందుకే ప్రపోజ్ చేసావు దానికి? ఇక్కడ కాదు, అక్కడ చూడు. ఎనీ ఆర్డర్స్? మై ప్రెషస్ విల్ కమ్ వెయిట్. షూర్ సార్. ఓ హలో. ఎస్ సార్. నేను అడిగినప్పుడు ఇది. డెఫినెట్లీ సార్. ఈ వైట్లో చాలా అందంగా ఉన్నారు రాశి. I always wear white. రాశి,
ఈ విశాలమైన ప్రపంచంలో నీకు నచ్చింది ఏది? అలలు అంటే నాకు చాలా ఇష్టం గౌతమ్. యు నో వై? ఎత్తుగా ఉన్న భూమిని ఎక్కాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఐ లైక్ దాట్ యాటిట్యూడ్. యువర్ ఆర్డర్ సార్. విస్కీ మ్యామ్. నో, ఐ డోంట్ డ్రింక్. ఎనీ సాఫ్ట్ డ్రింక్? పెప్సీ ఇస్ ఫైన్. ఫర్ యూ సార్. నో, పెప్సీ. రాశి, నీకు వెళ్ళాలంటే ఇష్టం, నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు నాకు ఎంతో ఇష్టమైన రోజెస్ని చూస్తున్నాను. ఆ క్షణం ఆ రోజెస్ని తాకిన చేతి స్పర్శ, ఆ రోజెస్ మర్చిపోయి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. ఆ రోజు ప్రపంచంలో రెండే రెండు అందాలు చూశాను. ఒకటి రోజ్, రెండు తన. ఒకటి తను, రెండోది కూడా తనే. డూ యూ బిలీవ్ ఇన్ ఫేట్ రాశి? అదే విధి. హా గౌతమ్. బోరు కొడుతున్న క్లాస్లో తనని చూసేంత వరకు నాకు తెలియదు విధి ఉందని. ఆ క్షణం అది తప్పనుకున్నాను, ఎందుకంటే నాకు అనిపించింది. ప్రేమలో పడినట్లు మాట్లాడుతున్నావు. ప్రపోజ్ చేసావా తనకి? ఐ విష్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ ఫర్ ఎవర్ రాశి. చివరి దాకా, చావు నన్ను చంపేదాకా నన్ను నీతో ఉండనిస్తావా? ఐ లవ్ యూ రాశి. రే రే గౌతమ్ రారా, సినిమా టైం అవుతుంది. రే, ఎంతసేపు రా? రారా. హే గౌతమ్, నువ్వు అమ్మాయి కోసం కదా వెయిటింగ్. ఎరా మామా, ఎవడీడు? అయ్యాడురా. అయ్యావా? అవులే, నా మానాన నేనేదో సినిమా జోక్ గుర్తొచ్చి నవ్వుకుంటుంటే ప్రతి దానికి అమ్మాయిలు అమ్మాయిలు అని చెప్పి ఎదవ సోది. పార్క్ వచ్చే ప్రతోడు అమ్మాయి కోసం వస్తాడ్రా అంటే పార్క్ అమ్మాయిలకి అంకితం చేశాడ్రా. మారండి రా రే, మారండి. రారా బాబు, సినిమాకి టైం అయింది. ఎందుకురా మామ వాడికి అబద్ధం చెప్పావు? వదిలేసి వెళ్ళిపోయిన దాని గురించి ఏమని చెప్పాలరా? చెప్పు, ఏమని చెప్పాలి? ఐ విష్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ ఫర్ ఎవర్ రాశి. చివరి దాకా, చావు నన్ను చంపేదాకా నన్ను నీతో ఉండనిస్తావా? ఐ లవ్ యూ రాశి. ప్రాణం విలవిలమంటుంది, మాటే తడబడిపోతుంది, ఆశే నీపై నాకు చేరాగా. కాలం కదలక ఉంటుంది, పాదం పదపదమంటుంది, శ్వాసే నీకై నాది మారగా.
ప్రేమలో నీలా మురిపిస్తోందిగా బాధే నన్నిలా బాధించగా హృదయం నేడిలా చంపేస్తోందిగా నేను నన్నుగా నే చూడక నడకే నేరుగా రానే రాదుగా వేరు వేరుగా నువ్వే నడవగా కన్నీడే చేరేనే నా గుండె లోతులో ఇంతింతై ప్రేమను చిటిమంటే కాల్చేలే కాల్చేలే కాల్చేలే. కానీ ఏదో చిన్న ఫీలింగ్ మామ, తను వస్తుందని చిన్న ఫీలింగ్. మామా, నువ్వు ఇప్పుడు దాకా వాడికి ఏం చెప్పావు? ఆ అమ్మాయి ఇస్తుందని. అది నిజం. కాల్ నీకు రాలేదు, నాకు వచ్చింది. ఆ అమ్మాయి సర్ప్రైజ్ చేయాలనుకుంది. నువ్వు నువ్వు ఎప్పుడు ఫేట్ ఫేట్ అంటుంటావే, నీకు తెలియకుండా చెప్పావు చూడు, అది ఇదే. నీ డెస్టినీ తనే. మనసున ఏదో నాలో కదిలే కలలై వేళ ఎదలో ఏదో సవ్వడి చేసేది పలుకే స్వరమై నీది చెవిని తాకే వేళ పదమే పాటై నాలో మెరిసేది. అరే కూర్చో.